హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 190. నాకు నిద్ర రావడం లేదు మరి. ఏం చేయమంటావు నన్ను? అంది వేద. నిద్ర రాదా? ఇంకో గంట, 2 గంటలు ముచ్చట్లు పెట్టమని కిందికి వెళ్ళి అక్కడికి, ఇక్కడికి తిరగమని చెప్తే మాత్రం టైం అనేది తెలియకుండా ముచ్చట్లు పెడుతూ అందరితో తిరుగుతావు కదా! అసలు వదిలేస్తే ఇప్పుడు హైదరాబాద్ కాదు, మీ ఊరికి కూడా తిరిగి వస్తాను అంటావు. నాకు తెలిసే నీ సంగతి. నేనిప్పుడు ఇలా ఉండబట్టి ఇంట్లో సైలెంట్‌గా ఉంటున్నావు గానీ, నేనొక్కసారి నీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తే మటుకు మొత్తం దేశాన్ని ఏలేసి వచ్చేస్తావే! నీ సంగతి నాకు తెలియదా? అన్నాడు రుద్ర. అంత లేదు. నేనేం అంతలా తిరగను అంది వేద. నీ గురించి తెలియని వాడికి చెప్పు ఈ కబుర్లు అన్నీ. నాకు కాదు. రుద్ర మాటలకి కోపంగా వేద మెల్లిగా రుద్ర వైపుకు తిరిగి అతడి బుగ్గలు గట్టిగా కొరికింది. అవి ఇప్పుడు ఎవరైనా చూడాలి. నీకు మామూలుగా ఉండదే అన్నాడు రుద్ర ఆమె కొరుకుతున్నా కూడా సైలెంట్‌గా ఉంటూ. మరి నన్నెందుకు అన్నన్ని మాటలంటున్నావు? అంది బుంగమూతి పెట్టుకొని అతడిని చూస్తూ. నిజాలు మాట్లాడితే అందరికీ అలాగే మండుతుంది గానీ, 10 నిమిషాలు కూడా నోటికి రెస్ట్ ఇచ్చావా? కాసేపు రెస్ట్ తీసుకోమంటే రాక్షసి. ఎలా వేగాలే నీతో జీవితాంతం నేను? అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ మెల్లిగా రుద్ర ఆమె బుగ్గ మీద చేయి వేసి, అతడి బొటనవేలితో ఆమె కింది పెదవిని తడుముతూ ఉంటే, ఓయ్! ఏంటి? ఏం చేస్తున్నావు? అంది. నేనేం చేస్తున్నానే? అన్నాడు రుద్ర చాలా స్లో వాయిస్‌లో. ఏదో చేస్తున్నావు. ఎలాగో చూస్తున్నావు. ఇప్పుడు నువ్వలా చూడడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా. పెళ్ళాన్ని ఇలా చూడకపోతే ఇంకెవరిని చూస్తారే మెంటల్ దానా! అని భార్య పెదాలు బుజ్జిగా ముద్దొస్తూ ఉంటే, వేద పెదాలని అందుకొని గాఢంగా 10 నిమిషాల పాటు కిస్ చేసి, ఆమె పెదవికి ఘాటు పడ్డాక అప్పుడు వదిలి ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. ఈ టైంలో ఇలాంటివి అవసరమా బావా? మళ్ళీ నేను ఇబ్బంది పడేలా అన్ని పనులు చేస్తావులే. ఇంక నువ్వు చెప్పిన 10 నిమిషాలు అయిపోయింది. నేను రెడీ అవ్వడానికి ఇంకా గంట పట్టుద్ది. అప్పట్లోపు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అంది. సరే వెళ్ళు అని రుద్ర ఆమె పొట్ట మీద చేయి వేసి, ఓయ్! వీడు కదులుతున్నాడే అన్నాడు. వాడి బాబుగారు ఇప్పటిదాకా ఊపిరి ఆడనివ్వలేదు కదా నాకు. అందుకే కదులుతున్నాడు లే అని వేద చెప్తూ ఉంటే, చాలాసేపు ఆమె పొట్ట మీద చేయి వేసి బేబీ మూమెంట్స్ చాలా స్పీడ్‌గా ఉండడంతో రుద్రకి భలే హ్యాపీగా అనిపించింది. ఓయ్! నీ కొడుకు రాత్రంతా కదులుతూనే ఉంటాడు. నైటంతా చూద్దువు గానీ ఇప్పుడు వదులు. నేను రెడీ అవ్వాలి అని వేద మెల్లిగా బెడ్ దిగుతూ ఉంటే రుద్ర తనకి హెల్ప్ చేశాడు. వేద వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావడంతో రుద్ర కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ నేనెవరినైనా పంపిస్తాను రెడీ అవ్వు. సరేనా? కింద ఏదైనా పనుంటే చూసుకుంటా నేను. ఏదైనా అవసరమైతే కాల్ చెయ్. వస్తాను. అలాగే జ్యూస్ వస్తుంది తాగు అని చెప్పి కిందికి వెళ్ళేసరికి శ్రావణిని రెడీ చేయడం పూర్తయింది. సమీర రెడీ అవుతూ ఉండడంతో సారిక ఒకసారి వేద దగ్గరికి వెళ్ళరా అని సారికని వేద దగ్గరికి పంపించాడు రుద్ర. అలాగే అన్నయ్య అని తన శారీ కూడా తీసుకొని వేద దగ్గరికి వెళ్ళగానే హాయ్ వదినా! నువ్వు ఫ్రెష్ అయ్యావా? అని అడిగింది. అయ్యాగా ఇలా రా నిన్ను రెడీ చేసి నేను రెడీ అవుతాను అని చెప్పి సారిక వేదకి చక్కగా నిమ్మపండు రంగు బనారసి శారీ కట్టి వేదని అందంగా బుట్టబొమ్మలా రెడీ చేస్తుంది. వేదని అంతా రెడీ చేయగానే ఈ బ్యాంగిల్స్ నేను వేసుకుంటానులే వదిన. నువ్వు కూడా రెడీ అవ్వు అనగానే ఇక సారిక కూడా అక్కడే రెడీ అవుతుంది. వేద బంగారం నువ్వు నాకే ఇంత ముద్దొస్తున్నావు. ఇప్పుడు నిన్ను మా అన్నయ్య ఇలా చూసాక మా అన్నయ్యకి ఇంకా ఎంత ముద్దొస్తావో కదా! అంది సారిక. ఆల్రెడీ రెడీ అవ్వకముందే ఆ ముద్దు మురిపాలు అయిపోయాయి వదినా! నువ్వు మళ్ళీ అనకు. మళ్ళీ మీ అన్నయ్య నాకు ఊపిరాడనివ్వడు అని వేద నవ్వుతూ ఉంటే, వేద మాటలకి సారిక కూడా నవ్వుతూ ఉంది. సారిక కూడా నవ్వుతూ తను కూడా పూర్తిగా రెడీ అయ్యి, వేదని జాగ్రత్తగా తీసుకొని కిందకి వస్తుంది. రుద్ర, జీవన్ ఒకే దగ్గర ఉండి మాట్లాడుకుంటూ పైనుండి వస్తున్న ఇద్దరమ్మాయిలని చూసి, ఇద్దరికీ ఒకేసారి వాళ్ళ గుండెల్లో మళ్ళీ గంటలు మోగుతాయి. ఏదో ఇప్పుడే వాళ్ళని మొదటిసారిగా చూసినట్టుగా. ఎందుకంటే మన అమ్మాయిలు అంత అందంగా ఉన్నారు కాబట్టి. ఉఫ్! ఏంటి బావా ఈ ఫీలింగ్?
అదేదో ఆ అమ్మాయిలని మొదటిసారి చూసినట్టుగా, ఇప్పుడే దానికి పడిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడే దానికి పడిపోయినట్టుగా అనిపిస్తుందేంట్రా నాకు అని అతడి ఛాతీ మీద చేయి వేసి రుద్దుకుంటాడు జీవన్. నీకు పెళ్లి అవ్వకుండానే అనిపిస్తుంది గానీ, నాకు ఆల్రెడీ పెళ్లయ్యి ఓ బిడ్డకి డ్యాడీ కూడా అవ్వబోతున్నాను కదరా! అయినా కూడా నాకు కూడా అలానే అనిపిస్తుంది. అంటే ఏంట్రా అర్థం? అదే సేమ్ జీవన్‌లాగే అన్నాడు రుద్ర. ఏంటో బావ వీళ్ళు మనకి పెళ్ళై పిల్లలు వచ్చినా, ఆ పిల్లలకు పిల్లలు వచ్చినా మనల్ని పడేస్తూనే ఉంటారు. ఇది మనకు తప్పదులే. మనం జీవితాంతం వాళ్ళకి పడిపోవడాలే ఉంటాయి గానీ, లేవడాలు ఉండవులే అని వేద భారంగా అడుగులు వేస్తూ కిందికి వస్తూ ఉంటే, ఒక్కసారిగా ఆమె ముందు అరడజన్ చేతులు వచ్చి చేరతాయి. జీవన్, రుద్ర, చరణ్, శౌర్య, భాస్కర్, మనోహర్ గారు వీళ్ళందరూ వేదని ఒకేసారి చూసి, ఆమెను జాగ్రత్తగా కిందికి తీసుకురావడానికి ఆమె ముందుకు వెళ్ళడంతో, వాళ్ళందర్నీ చూసి వేద అందంగా నవ్వి రుద్ర చెయ్యి మాత్రమే అందుకుంటుంది. అమ్మాయి అనిపించుకున్నావు వేదుగా అన్నాడు చరణ్ నవ్వుతూ. అంటే ఏంటి బావా నేను అమ్మాయిని కాదు అనా నీ ఫీలింగ్? అంది చరణ్ వైపు కోపపు లుక్స్ విసురుతూ. అంటే ఇంత ముందుకు వరకు ఉండేదిరా. ఇప్పుడు లేదులే అని చెప్పి చాలా అందంగా ఉన్నావు తల్లిగా. మమ్మీ, అత్తయ్య ముందు వేదకి దిష్టి తీయండి అని అరిచి అప్పుడే గెస్ట్ రూమ్‌లో నుండి సమీర బయటకి వస్తూ ఉంటే ఆమెను చూస్తూ ఉంటాడు. ఏ మీ ఆవిడకి కూడా తీయమని చెప్పాలా బావా? అని అడుగుతుంది వేద చరణ్ చెవిలో గుసగుసగా. పర్పుల్ కలర్ లంగా ఓణిలో రెడీ అయి వస్తూ ఉన్న సమీరాని చూసి. దానికి నేను తీస్తానులేరా స్పెషల్‌గా దిష్టి అని చెప్పి వీళ్ళందరూ బయటకి నడుస్తూ ఉంటే, చరణ్ మాత్రం సమీరాకి ఎదురు వెళ్ళి, సమీర చెయ్యి పట్టుకొని ఇంకో రూమ్‌లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. చరణ్ లాగుడికి సమీర అయోమయంగా చూస్తూ, ఏంట్రా ఈ లాగుడు? ఇది పెళ్ళిళ్ళు అనుకున్నావా? ఇంకేమైనా అనుకున్నావా? అసలు సందు దొరికితే చాలు ఇలా రూమ్‌లోకి లాక్కు వస్తున్నావు. సిగ్గుందా కాస్తైనా? పెద్దవాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు అన్న భయం కూడా లేదు నీకు. బావలు, అక్కలు, అత్తయ్య, మావయ్య అందరూ ఉన్నారు. పైగా మా అమ్మా, నాన్న కూడా ఉన్నారు కదరా! వాళ్ళందరూ చూస్తే నా పరువు ఉంటుందా? పోతుందా? అని అంది సమీర ఏడుపు మొహం పెట్టుకొని. అరే! ఎవరు చూసినా ఏమనుకుంటారే? ఆల్రెడీ మనం కాబోయే భార్యాభర్తలమని అందరికీ తెలుసు. పైగా వీళ్ళతో పాటు మన పెళ్లి కూడా చేసుకుందామంటే నువ్వే ఎంజాయ్ అని వద్దు అనన్నావు. లేకపోతే ఇప్పటికి నీ మెడలో తాళి ఉండేది తెలుసా? అని ఆమె మెడలో ఉన్న హారంతో ఆడుతూ చెప్తూ ఉంటాడు చరణ్. సమీర మనసులో కూడా అదే మెదులుతుంది. నిజంగా ఎంజాయ్ అని నేనే వద్దు అన్నాను. కానీ మా పెళ్లి కూడా అక్కా, బావ వాళ్ళ పెళ్లిలోనే జరిగిపోతే ఇప్పుడు ఈ బాధ నాకు ఉండేది కాదు. కనీసం అలా అయినా మేనేజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ విషయం నీకు ఎలా చెప్పాలా? చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావురా? అని సమీర కళ్ళల్లో నీళ్లతో చరణ్‌ని చూస్తూ ఉంటే, చరణ్ ఆమెను పూర్తిగా పరీక్షిస్తూ ఆమె మొహాన్ని చూసి ఏంటే ఈ కన్నీళ్ళు? అని సీరియస్‌గా అడుగుతాడు. ఆమె మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని. భయంగా ఉందిరా అంటుంది సమీర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.